తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం నత్తారం మిశ్రం ఎంపీపీ స్కూల్లో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుమంట మండల ఎంఈఓలు లక్ష్మీనారాయణ, ఉంగరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో మంచి శిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని, దాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఈఓ 1 లక్ష్మీనారాయణ, ఎంఈఓ 2 ఉంగరాల నాగేశ్వరరావు, పెనుమంట హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు, స్కూల్ హెచ్ఎం వి నాగమణి, ఉపాధ్యాయురాలు కె సాయి తులసి, ఎంపీటీసీ తమ్నంపూడి నాగసత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మల్లిడి కిరణ్ కుమార్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సమాజంలో చేతివృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి చిరు ప్రయత్నం ఉండి లయన్స్ క్లబ్ చేసినట్లు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, మునురు శివరామరాజు అన్నారు. ఉండిలో మంగళవారం శివరామరాజు స్వగృహంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీజనల్ చైర్మన్ గొడ్ల కృష్ణమూర్తి 50% ఖర్చు భరించి ఇచ్చిన గ్రైండర్, గొడుగు, వీల్ చైర్, ట్రైసైకిల్ లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, డీసీ కనిగంటి రూత్కల్లు మాట్లాడారు. కార్యక్రమంలో పాల్వద్దపు నరసింహరావు, కాగిత మహంకాళి, గొట్టుముక్కల రాము, బొండాడ కేశవరావు, భూపతి హర్నాథరాజు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ కు రీజన్ స్థాయిలో అవార్డులు దక్కాయి. అవార్డు గ్రహీతలను సమావేశం అభినందించింది. ఫస్ట్ బెస్ట్ ట్రెజరర్ గా పాల్వద్దపు నరసింహారావు, బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు క్లబ్ అధ్యక్షుడు సత్య బ్రహ్మారెడ్డి, అప్రిషియేట్ చేసిన అవార్డు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, సెకండ్ బెస్ట్ బ్యానర్ ప్రెజెంటేషన్ అవార్డులు క్లబ్ కు వచ్చాయి. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ఆర్సీ మీట్లో రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి గారి ఆర్థిక సౌజన్యం 50% తోటి ఈ లబ్ధిదారులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ పరికరాలు ఇస్తున్నాము. మరి ఇలాగా సహాయం చేసినందుకు ముందుగా ఆర్సీ గొంట్ల కృష్ణమూర్తి గారికి, అలాగే ఇక్కడ సహకరించిన లబ్ధిదారులకు, దాతలకు కూడా ఉండి లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధిక లాభాలు ఇచ్చే పంటలపై విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని ఆచార్య ఎన్జి రంగా ఎస్వి విద్యాలయం విస్తరణ విభాగ సంచాలకులు జి శివనారాయణ పిలుపునిచ్చారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన శాస్త్రీయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీఏఆర్ జోన్ 10 నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చే నిధులు కేవీకి అందిస్తామని తెలిపారు. నిధుల విడుదల, కార్యక్రమాల పరిశీలన, దత్తత గ్రామాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలాగా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాల మధ్యలో పర్యవేక్షణ జరుపుతామని చెప్పారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. దిగుబడి పెంపుదల, నైపుణ్య శిక్షణ వంటి లాభాలు ఇచ్చే పంటల్లో సాగు రైతు చైతన్యపరచాలని సూచించారు. మార్టేరు ప్రాంతీయ వరి పరిశోధన స్థాన సహ సంచాలకుడు టి శ్రీనివాస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జావర్ హుషేన్, జిల్లా ఉద్యానవన అధికారి దేవానంద్ కుమార్, మార్టేరు వరి పరిశోధన స్థానం సాయిల్ సైన్స్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిహెచ్ శ్రీనివాస్, శాస్త్రవేత్తలు ప్రసన్నలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు డెబోరా మిసియానా, ఏ శ్రీనివాసరావు, వినయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పలు పంటల సాగుపై చేపట్టిన అంశాలపై చర్చించారు. రాబోయే సీజన్లో తీసుకోవాల్సిన చర్చలపై సమీక్షించారు. నా పేరు డాక్టర్ జి శివనారాయణ అండి. విస్తరణ సంచాలకులు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం, గుంటూరు అండి. ముఖ్యంగా ఈనాడు ఈ ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా సంఘ సమావేశం అనేది ఏర్పాటు చేయబడింది. దీంట్లో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్లు పాల్గొని, అంటే గత సంవత్సరం కృషి విజ్ఞాన కేంద్రం చేపట్టిన కార్యక్రమాలని విశదీకరిస్తారు. అలాగే వచ్చే సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను కూడా తెలియజేస్తారు. దీన్ని ఏంటంటే ఈ సభ్యులందరూ కూడా ఆమోదించి కృషి విజ్ఞానం అభివృద్ధికి ఎలాంటి ఇచ్చిన సలహాలను పాటిస్తూ వచ్చే సంవత్సరం కార్యాచరణ అనేది ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఈ సభ్యులందరూ కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే మనకి జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలని దత్తతగా తీసుకొని ఆ గ్రామాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించడం కానీ, అలాగే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు కానీ, రైతాంగానికి అంటే పేదల్లో అతి పేదలకి ఈ మనకి ఉన్న శాస్త్రీయ సలహాలను కానీ, వాటి పరిజ్ఞానాన్ని కానీ వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం,
వాళ్ళని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కానీ, అలాగే వివిధ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటల్లో ఏ సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలను ఇవ్వటం, అట్లానే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కానీ, వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, వాళ్ళ నైపుణ్యతను పెంచడము, అట్లానే వ్యవసాయంలో కానీ అనుబంధ శాఖలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పెంపకము, గొర్రెలు పెంపకము, అట్లానే వెర్మి కంపోస్టు, మష్రూమ్స్, లేదంటే ఏవైతే మొక్కలు ఉన్నాయో డిమాండ్ మనకు కోకోనట్ సీడ్లింగ్ కానీ, టమాటా కానీ, మిరప కానీ, ఏదైనా నర్సరీ ప్లాంట్స్ వాటిని కూడా అభివృద్ధి చేసి, అట్లాగే ఫాడర్ స్లిప్స్ కానీ, ఫాడర్ క్రాప్స్ అంటే పశువులకి దాణా కింద పెంచే మొక్కలు, వీటన్నిటిని కూడా మనకి దత్తత గ్రామాల్లో వాటికి అనుగుణంగా రైతులకి శిక్షణ ఇవ్వటము, అట్లానే యువతకి, అట్లానే రైతు మహిళలకి అందరినీ కూడా వాళ్ళ ఆదాయం పెంచడానికి, ముఖ్యంగా వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఆదాయాన్ని పెంచడానికి ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయడానికి ఈ దత్తత గ్రామాలు అనేది అనేక రకాల కార్యక్రమాలు చేపడతాయండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు పాలకులు కేటాయించమని కోరుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ రాజమండ్రి ప్రాంతీయ అధికారులు, ఉన్నత ఉద్యోగులతో సోమవారం మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు వివిధ రాష్ట్రాల్లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. వారి సేవలు కొనియాడుతూ మదర్ తెరెసా స్ఫూర్తితో తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా పాలకొల్లు నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలను కూడా రామానాయుడు వివరించారు. చిన్న డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ సంతాన్ దాస్, వారి బృందంలోని ఇతర అధికారులు రామానాయుడు సేవానిరతిని కొనియాడుతూ శాల్వా కప్పి సన్మానించారు. మంత్రి రామానాయుడు సంతాన్ దాస్ కు జ్ఞాపిక అందజేసి ప్రశంసించారు. ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులు పాలకొల్లు నియోజకవర్గానికి కేటాయించామని కోరారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరుతో పాటు చెన్నైకు తాగునీరు అందించే బహుళ ప్రయోజనాల తెలుగు గంగ ప్రాజెక్టును డిజైన్ చేశారని, అటువంటి ప్రాముఖ్యత గల ప్రాజెక్టుకు సంబంధించిన మెయిన్ కెనాల్ పనుల్లో ఇప్పటి వరకు 73% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 27% పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు ఆర్థిక శాఖ అనుమతులు రాగానే వెంటనే పనులు మొదలు పెడతామని మంత్రి రామానాయుడు తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు అందించాలి, చెన్నైకి మరి త్రాగునీరు అందించాలనేటువంటి బహుళ ప్రయోజనాలతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మరి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు మన తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఈ యొక్క తెలుగు గంగ సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మరి 0 నుంచి 96.13 కిలోమీటర్స్, అంటే ఏదైతే నంజాల చిట్ట చివర ఏదైతే కడప స్టార్టింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ నంజాల కడప సరిహద్దు వరకు కూడా ఆయకట్టు ఏదైతే అంటే ఈ 0 నుంచి 96.13 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఆయకట్టుకి అంతటికి కూడా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ సాగునీరు, తాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుని మొత్తం 39 బ్లాకులుగా విభజించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో ఈ 39 బ్లాకుల్లో 13వ బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు కూడా మరి గౌరవ సభ్యురాలు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బ్లాకుల అధ్యక్ష. ఏదైతే ఇక 13 నుంచి 37వ బ్లాక్ వరకు ఉన్నటువంటి మరి ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ మరి ఈ యొక్క ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సిరివెల్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల్లో దగ్గర దగ్గర 81,694 ఎకరాలకు ఆయకట్టుకు నీరు వాస్తవంగా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. అయితే ఏదైతే ఈ యొక్క 20 బ్లాక్ నుంచి 37వ బ్లాక్ వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఏదైతే 4 ప్యాకేజీలకు విభజించి జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ వారికి ఏదైతే గతంలో టెండర్స్ అప్పచెప్పడం జరిగింది. మరి ఎవరైతే టెండర్స్ తీసుకున్నారో వాళ్ళు అక్కడ భూసేకరణ వల్ల ఇబ్బందులు అవనివ్వండి, రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు అవనివ్వండి, లేదా మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే నీటి ప్రవాహం, వీటన్నిటిని కారణాలు చెప్పి ఈ యొక్క అప్పచెప్పినటువంటి పనుల్లో 73% పనులు మాత్రమే పూర్తి చేసి, అంటే ఇంకా 27% బ్యాలెన్స్ పనులు పూర్తి చేయవలసి ఉండగానే ఆ జీవీపీఆర్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారు దాన్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో యాక్చువల్గా 56,842 ఎకరాలకి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరు అందవలసినటువంటి స్థితిలో
ఈ యొక్క 27% పనులు పూర్తి కాకపోవడం వల్ల ప్రస్తుతం మరి 24,852 ఎకరాలకి నీరు అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క 24,852 ఎకరాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వచ్చే జూన్ కల్లా హంద్రీవా ప్రాజెక్టు పూర్తయ్యేలాగా పనులు వేగవంతం జరుగుతున్నాయి. 2014-19లో హంద్రీనీవా 5,000 కోట్లు ఖర్చు చేసే 2019-24 వైఎస్ఆర్సీపీ పాలనలో ఖర్చు చేసింది 50 కోట్లు మాత్రమేనని మంత్రి రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా కనీ విరిగని రీతిలో ఈ ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీవాకు 3,243 కోట్ల రూపాయలు కేటాయించారు. హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా ఏదైతే ఉందో మరి మొత్తం 700 కిలోమీటర్ల పొడవున దగ్గర 70 లిఫ్ట్ల పైబడి ఉన్నటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది ఈ యొక్క రాయలసీమకి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందుచేతే ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ముందుగా మీకు కూడా గుర్తు చేస్తూ మరి అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున దగ్గర 3,040 కోట్ల రూపాయలు మరి అత్యధికంగా హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే కరెంటు బిల్లులతో సహా కలిపి ఈరోజు మరి ఇక నిధులు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించారని అంటే ఈ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద హంద్రీనీవా ద్వారా మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క కృతనిశ్చయం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి యొక్క లైనింగ్ అండ్ వైండింగ్ సంబంధించినటువంటి పనులు సంబంధించి మరి యొక్క హెచ్ఎన్ఎస్ రెండవ దశ అంటే 216.3 కిలోమీటర్ల నుంచి 400.5 కిలోమీటర్ల వరకు ఏదైతే జీవో అంటే 3/12/24 జీవోని తీసుకొచ్చి 936 కోట్ల రూపాయలతోటి మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ మరి సెకండ్ ఫేజ్కి సంబంధించి పనుల్ని టెండర్లు పిలిచి 2025 జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక 5 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసే క్రమంలో అధికారులతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ, రైల్వే అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నిడదవోలు రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సింగవరం, సెట్టిపేట, తాళపాలెంలోని గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగిందని అన్నారు. అయితే సమన్వయ శాఖల సాంకేతిక నిపుణులతో కూడిన అధికారుల బృందం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి నివేదిక అందజేయాలని తెలిపారు. ఆర్డీఓ, రైల్వే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఎస్సీ ఇరిగేషన్, జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి రానున్న 2-3 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. ఎర్రకాల వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రమాద నేపథ్యంలో పరిష్కారం కోసం అధికారులు ఇచ్చే సూచనను అనుసరించి జిల్లా మంత్రి వర్యులతో చర్చించి అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, నిడదవోలు తహసీల్దార్ బి నాగరాజ్ నాయక్, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందుల నియోజకవర్గ పరిధిలో ఏలూరు రూరల్ మండలం చాటపరులో జరిగిన మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రముఖ సినీ నటులు, జేబేరీ సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్ గృహప్రవేశ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులతో కలిసి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సొంత ఊరిపై పుట్టి పెరిగిన ఇంటిపై మురళీమోహన్ అభిమానం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రముఖ భవన నిర్మాణ సంస్థ అయిన జైబేరీ సంస్థ అధినేత మాగంటి మురళీమోహన్ తన పూర్వీకుల నుంచి వస్తున్న ఇంటిని ఎంతో అభిమానంతో తిరిగి పునర్నిర్మించుకొని తన భావితరాలకు కూడా అందించాలని భావించడం ఎంతో అభినందనీయమని అన్నారు. అపరాల కొనుగోలు నిబంధనలను సవరించి రైతులకు గోరు సంచులు ఇచ్చి రైతుల వద్దనున్న పెసర, మినుము పంటలు కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో పెద్దపాడు మండలం ఒట్లూరులో అపరాల రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, కల్లాల వద్ద నుండి అపరాలు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు అపరాల కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పెసర, మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదని,
ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని చెప్పారు. గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనిఖీల్లో విద్యార్థుల అవస్థలు చూసిన వెంటనే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ సిబ్బందికి సూచించారు. దాతలిచ్చిన మంచినీటి శుద్ధి పరికరాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, ఏళ్ల తరబడి నిరుపయోగంగా ప్రక్కన పడవేయడం, వందల్లో ఉన్న విద్యార్థులకు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అపరిశుభ్ర స్థితిలో త్రాగునీటిని అందుబాటులో ఉంచడం సహించరానిదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై విద్యార్థుల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయని, సత్వరమే స్పందించి గాడిన పెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని, లేకినట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని విజయకృష్ణ హెచ్చరించారు. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని, అరకొర సదుపాయాలు ఉన్న మరుగుదొడ్లో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తమ సమస్యను చెప్తుంటే సిగ్గుపడాల్సి వచ్చిందని, ఇటువంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా విద్యార్థుల అవసరాలను గ్రహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. రికార్డులను తనిఖీ చేశారు. సరుకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. వంటశాలను చేరుకొని అక్కడ వసతులను, వంటకాలను పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ఎక్కడ అలసత్వం వహించరాదని సిబ్బందికి హితవు పలికారు. ఓకే, అవి కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. అయిపోయి 4 years అవుతుంది సార్. 4 years నుంచి రన్ అవుతుంది. అవి మనం యూజ్ చేసుకునేట్లేదా? మరి మీరు ఏం యూజ్ చేస్తారు? మధ్య మధ్య పక్కన చిన్న వాష్రూమ్స్ ఉన్నాయి సార్. డోర్స్ లేవా? ఒక్క డోరే ఉంటుంది సార్. అది లాక్ కూడా సెట్ అవ్వచ్చు సార్. ఇది రెండు ఉన్నాయి సార్. డోర్స్ ఉన్నాయి. దానికి 55 పైనే చాలా మంది క్యూ కడతారు. దానికి ఆ రెండిట్లకే. మిగతా అన్ని చిన్నపిల్లలు, హైయర్ క్లాస్ వాళ్ళు అంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ 2 డోర్లే యూజ్ చేసుకుంటున్నారు. అంతే తప్ప కొత్త ఏది మాత్రం ఓపెన్ చేయట్లేదు. ఫోటో తీసుకుని తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఓకే, ఎవరు వచ్చినా ఏ టీచర్ అయినా అంతేనా? చిన్న వాష్రూమ్స్ కూడా మధ్యలో ఇంటర్వెల్ కి ఒక్కసారి తీస్తారు, లంచ్ బెల్ కి ఒకసారి, మళ్ళీ ఇంటర్వెల్ కి ఒకసారి, మిగతా అప్పుడు తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే. ఈనాటి బంగారు మాట, ఎదుటి వారిని చూసి ప్రేమతో నవ్వగలిగితే అదే మనం వారికి ఇచ్చే అందమైన బహుమతి. మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.